జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు. ఇటీవల షాద్నగర్ సమీపంలో వడ్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి నిందితులు 50,000 రూపాయలు దోచుకున్న కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అన్వర్, సోహిల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వీళ్ళు ద్విచక్ర వాహనంపై రాత్రి సమయంలో జాతీయ రహదారులపై తిరుగుతూ అనువుగా ఉన్న వాహనాలను ఆపి పోలీసులమని బెదిరించి డబ్బు దోచుకుంటున్నారని తేలింది. వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్లు షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఫిర్యాదుదారుడు అఫ్తాబుసే అని నారాయణపేట నుంచి మన ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటాడు. డీసీఎం తీసుకొస్తూ ఉంటే ఇప్పటికీ కొన్ని 40 వ్యక్తులు ఇందులో ఇలా ముద్దాయిలు పేర్లు మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు, ఇంకో షహబాద్ ఇంత కూడా చింతలమేటు రాజధానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము సుమారు ప్రతి కేసులో కూడా ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళ దగ్గర చూసుకోవడం జరిగింది. మన కాడికి వచ్చినప్పటికీ మన కేసులో సుమారు 50,000 రూపాయల డబ్బులు. ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు చూసుకోవడం జరిగింది. సో వీళ్ళను మన ఎస్ఓటి శంషాబాద్, ఎస్ఓటి వీరబాబు గారు, శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ నరసింహారెడ్డి గారు, మన డీసీపీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మన రామిరెడ్డి, ఆ తర్వాత మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా క్రైమ్ సిబ్బంది ఎస్హెచ్ ప్రతాప్ గారు వీళ్ళని పట్టుకొని వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం విత్డ్రాయింగ్ చేస్తే మొత్తం వీళ్ళు 10 కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మన టైమింగ్ విదిన్ 24 అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైమింగ్ వాళ్ళని విత్డ్రాయింగ్ చేసి 10 కేసులు రివ్యూ చేస్తే ఇంకా రిమైనింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ ఈసారి రిమైనింగ్ అర్థం అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసు కూడా మేము రివ్యూ చేసినట్టు మేము విత్డ్రాయింగ్ చేసుకొని ఆ కేసెస్ కూడా కనిపిస్తూ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ మేము తీసుకుంటాం. కొన్ని గంటల సమయంలో ఫిర్యాదుదారుడు అఫ్తాబుసే అని నారాయణపేట నుంచి మన ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటాడు. డీసీఎం వెహికల్ తీసుకొస్తూ ఉంటే అన్న జంక్షన్కి వచ్చేటప్పటికీ కొన్ని 40 వ్యక్తులు ఇందులో ఇలా ముద్దాయిలు ఇద్దరు పేర్లు మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు, షహబాదు, ఇంకో షహబాద్ ఇంత కూడా చింతలమేటు రాజధానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులు అని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పి క్యాబిన్ చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబడి చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు మన దగ్గర అయిన కేసుతో పాటు మొత్తం టోటల్ 10 కేసులు ఇన్వాల్వ్ అయినారు. శంషాబాద్ పోలీసులు 2, ఆర్జీఐ పోలీసులు 1, షావన్పేట పోలీసులు 1, మేడ్చల్ పోలీసులు 1, చేబెల్లో 1, చౌటుప్పల్లో 1, ములుగు పోలీసులు 1, బడాంచెల్లో 1, సిద్దిపేటలో 1, మొత్తం 10 కేసుల్లో వీళ్ళు రాబడి చేసింది. సుమారు ప్రతి కేసులో కూడా ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళ దగ్గర దోసుకోవడం జరిగింది. మన కాడికి వచ్చినప్పటికీ మన కేసులో సుమారు 50,000 రూపాయల డబ్బులు. ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు దోసుకోవడం జరిగింది. సో వీళ్ళను మన ఎస్ఓటి శంషాబాద్, ఎస్ఓటి వీరబాబు గారు, శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ నరసింహారెడ్డి గారు, మన డీసీపీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మన రామిరెడ్డి, ఆ తర్వాత మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా క్రైమ్ సిబ్బంది ఎస్హెచ్ ప్రతాప్ గారు వీళ్ళని పట్టుకొని వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం విత్డ్రాయింగ్ చేస్తే మొత్తం వీళ్ళు 10 కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మన టైమింగ్ విదిన్ 24 అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైమింగ్ వాళ్ళని విత్డ్రాయింగ్ చేసి 10 కేసులు రివ్యూ చేస్తే ఇంకా రిమైనింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ మిగతా రిమైనింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసులు కూడా మేము రివ్యూ చేసేటట్టు మేము వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకుని ఆ కేసెస్ కూడా కనిపిస్తూ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ మేము తీసుకుంటాం. ఇంటెన్సిఫై చేసిన దాంట్లో నైట్ ఆఫీసులో కూడా కంప్లీట్గా హైవేలో ప్రార్థన చేసిన తర్వాత మన ఫర్దర్ హైవేస్ టార్గెట్ చేసుకుంటున్న హైవేలోనే అప్లై చేస్తారు, ఆపుతారు. ప్రతి వెహికల్ అంటే చాలా ట్రై చేస్తారు. డైలీ ఒకసారి ఒక ప్లేస్కి వస్తాయి 10-15 ఒక గంట 2 గంటలకి ట్రై చేసి ఏదో ఒక వెహికల్ వాళ్ళు ఆపుతారు. ఆపిన వెహికల్ మాత్రం వీళ్ళు చేస్తారు.